సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848055806. మనకి మార్కెట్లో రకరకాల కూరగాయలు లభిస్తాయి. వాటన్నిటిలో చాలా అరుదుగా తినే కూరగాయ ఉంటుంది, అది దొండకాయ. దీన్నే ఇంగ్లీష్లో ఐవీ గార్డ్ అంటారు. సమాజంలో ఒక అపోహ ఉన్నది. ఏంటి అపోహ? దొండకాయ తింటే మతిమరుపు వస్తుందంట, మందబుద్ధి వస్తుందంట, చదువు సరిగా రాదంట అనే ఒక అపోహ ఉన్నది. ఇది పూర్తిగా అపోహ తప్పనిచ్చి వాస్తవము కాదు. పైగా కొన్ని శాస్త్ర పరిశోధనలో దొండకాయ తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది, పిల్లలు చదువుల్లో రాణిస్తారనే సమాచారం కూడా అందుబాటులో ఉంది. కనుక మన పెద్దవాళ్ళు ఏదైనా ఎవరైనా చేస్తే అమ్మో దొండకాయ పిల్లాడు మందబుద్ధి వచ్చేస్తుందంటే దాన్ని నమ్మవద్దు. ఈ దొండకాయని మనం రకరకాలుగా వాడతాం. అశుభ కార్యక్రమాల్లో దొండకాయ రోటి పచ్చడి పెడతారు. అలాగే దొండకాయ కూర పులుసు వండుకోవచ్చు. కానీ ఎక్కువ మంది ముఖ్యంగా ఫంక్షన్స్లో ఈ దొండకాయల్ని రింగులుగా కోసి ఇక నూనెలో వేయించేస్తారు, రోస్ట్ చేసేస్తారు. ఈ దొండకాయ రోస్ట్ చేస్తే రుచికి బాగానే ఉంటుంది, కానీ దాంట్లో ఉండే పోషక విలువలు, విటమిన్లు, ఖనిజ లవణాలన్నీ నశించిపోతాయి. దొండకాయ అది మనం చెట్టు మీద పండితే ఈ ఆకుపచ్చ రంగు ఉండే దొండకాయ ఎర్రగా అవుతుంది. లేదు మనం ఇంట్లో కొని పెట్టుకున్నాం, ఇంట్లోనే ఆకుపచ్చ దొండకాయ ఎర్రగా అవుతుంది. ఆ ఎర్రగా ఉండే దొండకాయ తింటే చాలా రుచిగా ఉంటుంది. కొంతమంది పచ్చి దొండకాయ రోజు తినేస్తుంటారు. ఈ దొండకాయలో పీచు అధికంగా ఉంటుంది. విటమిన్లు, విటమిన్ B1 థైమిన్, విటమిన్ B2 రైబోఫ్లేవిన్, విటమిన్ B5 ప్యాంటోథెనిక్ యాసిడ్, విటమిన్ B6 పైరిడాక్సిన్, విటమిన్ B9 ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి, ఇవన్నీ కూడా పుష్కలంగా లభిస్తాయి. వీటితో పాటు ఖనిజ లవణాలు, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్. చూసారా ఎన్ని రకాల ఖనిజ లవణాలు దొండకాయలో ఉన్నాయో. దొండకాయ వినియోగం వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా వాటన్నిటిలో ముఖ్యమైనది, కీలకమైనది, క్రియాశీలకమైనది ప్రప్రదంగా షుగర్ వ్యాధి. దీన్నే డయాబెటీస్ అని, మధుమేహ వ్యాధి అని కూడా అంటారు. అలాంటి వారు దొండకాయ వారానికి ఒకరోజు వినియోగిస్తే మీ షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది. రక్తంలో గ్లూకోజ్ శాతం స్థిరీకరించబడుతుంది. షుగర్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మన ఇంట్లో తప్పనిసరిగా గ్లూకోమీటర్ అనే పరికరం ఉండాలి. దాని ఖరీదంతా 700-800 ఉంటుంది. పెద్ద కష్టతరమేం కాదు ఈ పరికరాన్ని వాడటం. సెల్ ఫోన్ వాడటం ఎంత సులభతరమో, చదువు రాని వాళ్ళు కూడా, నిరక్షరాస్యులు కూడా ఈ గ్లూకోమీటర్ వినియోగించి రక్తంలో షుగర్ శాతాన్ని తెలుసుకోవచ్చు. మామూలుగా రక్తంలో పరగడుపున ఏమీ తినకుండా రక్తం తీసుకోవటం, తిన్న తర్వాత చేసుకోవటమే అందరికీ తెలుసు. కానీ అది ప్రామాణికం కాదు. మీ షుగర్ నియంత్రణ బాగా జరుగుతున్నదా లేదా తెలుసుకోవాలంటే 3 నెలలకు ఒకసారి చేసే రక్త పరీక్ష ఉంది. దాన్ని HbA1c అంటారు, గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ అంటారు. అది 7 కంటే తక్కువ ఉంటే మీ షుగర్ నియంత్రణ బ్రహ్మాండంగా జరుగుతున్నట్ల. అదే 9, 10, 11, 12 ఉంటే ఆ షుగర్ నియంత్రణ లేనట్టే. ట్యాబ్లెట్లు సరిగా వాడకపోవటమో, ఆహార నియమాలు సరిగా పాటించకపోవటం వలన
HbA1c బాగా పెరిగిపోతుంది. రెండవది స్థూలకాయము, భారీకాయం. ఈరోజు పిల్లల్ని గారాభం ముద్దుగా పెంచుతూ వాళ్ళకి ఫాస్ట్ ఫుడ్లు, జంక్ ఫుడ్లు, ఐస్ క్రీములు తినిపించడం వల్ల వాళ్ళు ఎత్తు పెరగడం కంటే కూడా అడ్డంగా పెరిగి బరువు పెరిగిపోతున్నారు. ఇదే కాకుండా మెడ ముందు భాగాన సీతాకోకచిలుకాకారం ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోతే బరువు పెరిగిపోతారు, స్థూలకాయం వస్తుంది. థైరాయిడ్ గ్రంథి పనితీరు తెలుసుకోవాలంటే రక్తంలో T3, T4, TSH అనే రక్త పరీక్ష చేయించుకోండి. థైరాయిడ్ లోపం గమనిస్తే థైరాయిడ్ ట్యాబ్లెట్ వాడితే బరువు తగ్గిపోతారు. ఈ దొండకాయలో కూడా బరువు తగ్గే గుణం ఉంది. ఇక 3, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధిస్తుంది. అంటువ్యాధులైన అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంటరైటిస్, కలరా, కామెర్లు, టైఫాయిడ్, టీబీ, న్యూమోనియా లాంటి అంటువ్యాధులు సంక్రమించకుండా కాపాడుతుంది. ఇక 4, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, అజీర్తిని తరిమి కొడుతుంది. జీర్ణరసాలైన జఠర రసము, క్లోమరసము, పైత్యరసం యొక్క ఉత్పత్తిని పెంచి జీర్ణ ప్రక్రియని వేగవంతం చేస్తుంది. మలబద్ధకం ఉన్నవారు దొండకాయ వినియోగిస్తే మలబద్ధకం పరార్. మలబద్ధకం వల్లనే మొలలు, దీన్నే అరిసెమొలలని, మూలశంకని, పైల్స్ అంటారు. మల విసర్జన సమయంలో నొప్పి లేకుండా రక్తము పడుతుంది అంటే అది మొలలయ్యే అవకాశం ఉంది. ఆ విధంగా జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేసి జీర్ణ వ్యవస్థ బాగా పనిచేసేలా చేస్తుంది దొండకాయ. 5, క్యాన్సర్ని రాకుండా చేస్తుంది. ఈ రోజుల్లో వాతావరణ కాలుష్యం వల్ల పంటలు పండించేటప్పుడు రైతులు రసాయన ఎరువుల వినియోగం, పురుగు మందుల వినియోగం, పురుగు మందులను కూరగాయలు పండించడానికి, పండ్ల తోటల వారు వినియోగించటం వల్ల క్యాన్సర్ల సంఖ్య పెరిగిపోతూ ఉంది. ఎక్కడ చూసినా క్యాన్సర్. ఇలాంటి క్యాన్సర్ని దొండకాయ కొంతవరకు నివారించే గుణం ఉంది. ఇక 6, రక్తహీనతని వైద్య పరిభాషలో అనీమియా అంటారు. CBP కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనేది చేసినప్పుడు హీమోగ్లోబిన్ అనే శాతం 10 గ్రాముల కంటే పైన ఉండాలి. మహిళలకు నెలసరి సమయంలో రక్తం పోవటం వల్ల మహిళలు పండుగలు, దేవుళ్ళ పేరిట ఉపవాసాలు చేయటం వల్ల రక్తహీనత ఉంటుంది. దొండకాయ తింటే రక్తహీనత నివారించబడుతుంది. 7, శ్వాస సమస్యలకు చెక్ పెడుతుంది. గొంతు నొప్పి, గొంతు గరగర, గొంతు రాపిడి, ముక్కు దిబ్బడ, ముక్కు కారటం, సైనస్ సమస్యలు, ఇసినోఫీలియా, ఆస్తమా లాంటి సమస్యలను సమర్థవంతంగా తిప్పికొడుతుంది. 8, రక్తంలో చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా చేసి మనల్ని కాపాడుతుంది. మరీ ముఖ్యంగా కోవిడ్ వచ్చి తగ్గిన వారు, 2వ వేవ్లో కోవిడ్ వచ్చి తగ్గిన వారికి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువ. ముందుగానే హార్ట్ అటాక్, గుండెపోటును పసిగట్టాలంటే 3 రకాల పరీక్షలు ఉన్నాయి. మొదటిది ECG, రెండోది గుండెకు స్కానింగ్ 2D ఎకో అంటారు, మూడోది TMT అని, ట్రెడ్మిల్ అని, స్ట్రెస్ టెస్ట్ అని పిలుస్తారు. బెల్ట్ మీద నడిపించి వేగం పెంచి పరిగెత్తిస్తారు. బెల్ట్ మీద ట్రెడ్మిల్ టెస్ట్ పాజిటివ్ వచ్చినా, 2D ఎకోలో ఏదైనా మార్పులు గమనించినా గుండె డాక్టర్, కార్డియాలజిస్ట్ యాంజియోగ్రామ్ చేయించుకోమంటే వెంటనే చేయించుకోండి. ఏమి ఆలోచించవలసిన అవసరం లేదు. ఈ రోజుల్లో యాంజియోగ్రామ్ అనేది చేతి మణికట్టు దగ్గర ఉండే ధమని, రేడియల్ ధమని ద్వారా చేస్తున్నారు. చాలా సులువుగా చేస్తున్నారు. సురక్షితము, 100కి 100 రూపాయలు గ్యారంటీ. గతంలో తొడ దగ్గర కూర్చేవారు, ఓ రోజంతా హాస్పిటల్లో ఉంచేవారు. ఈరోజు మణికట్టు దగ్గర యాంజియోగ్రామ్ చేస్తే యాంజియోగ్రామ్ నార్మల్ ఉంటే 3 గంటల్లో ఇంటికి పంపిస్తున్నారు.
ఒకవేళ ఏదైనా గుండెకు రక్తం సరఫరా చేసే కరోనరీ ధమనులలో అడ్డంకులుంటే స్టెంట్లు వేస్తున్నారు. గతంలో ఒక రక్తనాళానికే స్టెంట్ వేసేవారు. ఈ రోజుల్లో ఒక స్టెంట్ కాదు, దశల వారీగా ఒక దశలో 2 స్టెంట్లు, రెండవ దశలో మరో 2 స్టెంట్లు, మూడవ దశలో మరో 2 స్టెంట్లు, మొత్తం 5-6 స్టెంట్లు వేసి చక్కగా ఆపరేషన్ లేకుండా ఈ రోజున స్టెంట్లతోనే హార్ట్ అటాక్కి చక్కటి చికిత్స చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ కింద, తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చేయబడతాయి. ఇక 9, ఇది కంటి చూపుని మెరుగుపరుస్తుంది, రేజీకటిని నివారిస్తుంది. 10 ఎముక దృఢత్వాన్ని కాపాడుతుంది. వృద్ధాప్యంలో దెబ్బ తగలకుండానే తుంటెముక ఇరిగిపోతుంది. తుంటెముక ఇరిగిపోతే పెద్ద ఆపరేషన్ చేయవలసి ఉంటుంది. ఈ వృద్ధాప్యంలో వచ్చే ఎముక బలహీనత, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి, కండరాల నొప్పి లాంటి వాటిని దొండకాయ వినియోగిస్తే చక్కగా ఎముక దృఢత్వానికి దోహదపడుతుంది. 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలున్న దొండకాయని వారానికి ఒకరోజు తినండి. దొండకాయ ఫ్రై కాదు, రోస్ట్ కాదు, దొండకాయ పులుసు వాడండి, లేదు పచ్చివి తినండి, లేదు ఎర్రగా పండిన తర్వాత తినండి. దొండకాయ తినటం శ్రేష్టము, శ్రేయస్కరము, ఆరోగ్యకరము, ఆనందకరమని గమనించండి.